సార్ స్టోరీ రెడీ సార్. ఇట్స్ అ గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్, గ్యాంగ్స్ ఆఫ్ న్యూయార్క్ కింద లంక గ్రామం. అదే ఇక్కడ, అలాంటిదే ఇక్కడ, కొంచెం అక్కడ కొంచెం ఇక్కడ, మొత్తానికి తుకుడా తుకుడా. అర్థమైంది. మరి లీడ్ ఎవరని అనుకున్నారా? ఎస్, మన సెల్ఫ్ మేడ్ స్టార్ విశ్వక్సేనే. ఎంతైనా అయ్యగారే కరెక్ట్. పెట్టావు కదా ఫిట్టింగు. ఇంతకు షార్ట్ ఫిల్మ్ తీసావా? ఒక 2 to 3 తీసాను సార్. ముందు ఎప్పుడు ఎవరిని క్రిటిసైజ్ చేయలేదు కదా, ఏ సినిమాని ఏ హీరోని క్రిటిసైజ్ చేయలేదు కదా. అసలే మన హీరో ఫ్యాన్స్ ఫర్ బ్యాచ్. అసలైన టీఎఫ్ఐ బానిస ఇక్కడ, ఛాన్సే లేదు. అయితే ఇక స్టోరీలోకి వెళ్ళిపోవచ్చు. కాన్సెప్ట్ ఏంటి, ఏమనుకున్నారు? బేసిక్గా లంక గ్రామాల్లో కత్తి కట్టడం అంటే సావే, అది ఫిక్స్, కన్ఫర్మ్ అది. సో ఆ కత్తి కట్టడం కోసం గృహాల్లో, బుడదల్లో, నీళ్ళల్లో దొర్లుకుంటూ పాక్కుంటూ వెళ్ళి కత్తి కడితే అంతే ఫసక్కి. ఇదేదో డైరెక్ట్గా వేసేయచ్చు కదా. ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. ఎలిమెంట్ ఇవన్నీ ఎలిమెంటరీ పిల్లలకు చెప్పండి. చెప్పి మరి చంపేటోడే మొగాడు, మనగాడు, మన విశ్వక్సేన్ గాడు. అబ్బా అంత పవర్ఫుల్ అయితే మరి హీరో పోతాడా? లేదు. ఎన్ని కత్తి ఘాట్లు ఉన్నాయో ఇట్లా షర్ట్ ఓపెనింగ్ సీన్లో ఈ ఘాటు, ఆ ఘాటు, ఈ కత్తి పోటు, అట్లా పోట్లన్నీ చూపిద్దాం వీప్ మీద. దట్ ఈస్ ద హీరో ఇంట్రొడక్షన్ సీన్. ఇది ఎక్స్పెక్టెడే. మరి ఇంత పవర్ఫుల్ హీరోకి వీక్నెస్ ఏమైనా ఉందా? ఎస్, ఆబ్వియస్లీ ఫ్యామిలీ. కూతురు ఇస్ ద వీక్నెస్. కూతురుని పట్టుకరండి, ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్తా, తర్వాత యూ కెన్ కిల్ మీ అంటాడు. ఇంకేముంది ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్? ఎస్, కట్టుపన్న ఫస్ట్ సీన్లోనే ప్రాస్టిట్యూట్ దగ్గర 1000 రూపాయలు లేపేసి అర్లీ మార్నింగ్ లుంగి ఎత్తుకొని రన్నింగ్ చేసుకుంటూ వెళ్ళడమే ఇది మెయిన్ ఇంట్రో అనమాట హీరోకి. వాట్ ఏ లూజర్ సార్. మరీ ప్రాస్టిట్యూట్ దగ్గర కూడా డబ్బులు లేపేస్తుండా. యా, మాస్ అంటే అంతే. మరి ఇప్పుడు 1000 తీసుకుంటాడా, 1000లో 100 రూపాయలు ఒక ముసలిడికి ఇస్తాడు అనమాట సంఘసేవ. దాని తర్వాత అందరూ 500 తీసుకెళ్ళి గ్యాంబ్లింగ్ ఆడతాడు. గ్యాంబ్లింగ్ కూడా ఏంది, అందరు బాగా ఆట ఆడతాడు. అర్థమైంది. హీఈస్ జనరస్, అలానే హీఈస్ కన్నింగ్, రిస్క్ టేకర్. మరీ ఎక్కువ ఆలోచిస్తున్నారు. బేసిక్గా స్పాంటేనియస్ బాయ్ అంతే. ఇప్పుడు ఆ ప్రాస్టిట్యూట్ గురించి ఆ గ్యాంబ్లింగ్ సెక్షన్లో ఒక అతను చెడుగా మాట్లాడితే ఇంకా మాస్ సీన్ పడుతుంది. మాసా అంటే ఇప్పుడు ఆ అబ్బాయి వచ్చేసి నాకు ఆ అమ్మాయి కావాలంటాడు. హీరో కోపం వస్తుంది. అప్పుడు నోట్లో ఉన్న బీడీ పడేసి నోట్లో అలా సారా కొట్టుకొని అని పుక్కలించి అని ఊసి అగ్గిపుల్ల గీకి ఇసిరితే అదిదా మాస్. ఇప్పుడు నోట్లో పుక్కలించే బదులు డైరెక్ట్ ప్యాకెట్ నుంచే పిసుకోవచ్చుగా సార్. డోంట్ క్వశ్చన్ ద ఎమోషన్, ఐ నో ద పబ్లిక్ పల్స్. అలా అని పుక్కలిస్తే వచ్చే ఎమోషన్ వేరే లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు టైటిల్స్ పడతాయి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అని. ఓకే, మాస్ సీన్ పడ్డది, ఫైట్ ఓకే. ఇప్పుడు ఏంటి సాంగా? లేదు. ఇప్పుడు కట్టుపన్న ఒక ఆటో చీకట్లో వెళ్తూ ఉంటుంది. అందులో హీరో లిఫ్ట్ తీసుకొని ఉంటాడు. ఆటో మధ్యలో ఆగిపోద్ది బీడీ కోసం. హీరో ఆటోనే కూర్చుంటాడు. ఇటు తిరిగే లోపు ఆటో తీసుకొని హీరో జంప్. ఇదేంటి గ్యాంగ్స్టర్ అది దన్నో, ఇది కొంచెం కామెడీ సైడ్లో వెళ్తున్నట్లేదు. అంటే అలానే చూపిస్తాం. ఇది ఒక గ్యాంగ్స్టర్, కామెడీ, ఫ్యాక్షన్ అన్ని మిక్స్ అనమాట. సో హీరో ఇప్పుడు లేపేసిన సబ్బు సప్లైస్తో మన ప్రాస్టిట్యూట్, ఇప్పుడు నుంచి తన పేరు రత్నమాల దగ్గరికి వెళ్ళిపోయి రత్నమాల టేక్ ద సోప్స్ ఎంజాయ్ అంటాడు. ఏంటి ఒక్క ఆటోకే సప్లైర్ అయిపోతాడా? లేదు, ఒక్క ఆటో కాదు. ఫస్ట్ ఒక ఆటో లేపేస్తాడు కదా, దాని తర్వాత ఈసారి పోలీస్తో వస్తే ఆ ఆటో కూడా లేపేస్తాడు. అప్పుడు ముచ్చటగా మూడోసారి ఓనరే వచ్చి అరే బాబు నువ్వు ఆటో లేపు, ఫ్రాంచైజీ నీకు ఇచ్చేస్తా అంటాడు. ఇంక అప్పటి నుంచి హీరో రిచ్. ఎన్న లాజిక్ తలేవా? అసలు ఇలాంటి పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తారంటవా? డోంట్ క్వశ్చన్ ద ఎమోషన్ సార్. హీరో ఎంత కష్టపడి ఆటోలో కూర్చున్నాడు, ఎంత కష్టపడి ఆటోని లేపాడు, ఎంత కష్టపడి పైకి వచ్చాడు. ఇంకా రిచ్. ఇంకా ఫ్రిడ్జ్ వచ్చేస్తుంది, గోడౌను, షాప్ పేరు రత్నమాల అని పెట్టేస్తాడు. ఇంకా అది చూసి అతని పేకాట ఫ్రెండ్స్ అందరూ ఫుల్ జెలసీ. ఇది అంటే అటాక్ ప్లాన్ చేశారు. ఎస్, ఫస్ట్ రత్నమాల మీద అటాక్ చేస్తారు. అప్పుడు రత్నమాల వచ్చేసరి నువ్వు మొగాడు అయితే హీరో మీద అటాక్ చేయరా అంటే ఎస్, హీరో మీద కూడా అటాక్ చేస్తా అని చెప్పి లారీ మీద, సప్లైస్ మీద అటాక్ కోసం వెళ్తారు. పెద్ద ప్లానే. హీరో గెలుస్తాడా? ఆ క్వశ్చన్కి ఏమైనా సెన్స్ ఉందా సార్? హీరో ఒక్కొక్కటి ఎగరేసి కొడతాడు, లుంగి లేపి కొడతాడు, దెబ్బకి అందరూ పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతారు. ఒకడు మాత్రం లారీ కింద పడిపోతాడు. కానీ ఇక్కడే చాలా ఇంపార్టెంట్ పాయింట్. సడన్గా లైట్లన్నీ వెలుగుతాయి. ఇప్పుడే మెయిన్ పాయింట్ తెలుస్తుంది. చాలా లారీస్ కనపడతాయి మనకి. అసలు మెయిన్ అసలు ఏంటి, వాట్ ఈస్ గోయింగ్ ఆన్? ఇప్పుడు దాకా హీరో వేసింది ఒక్క అడుగు అనుకుంటున్నారా? ఇంకో అడుగు వేసుకుంటూ వెళ్ళిపోతాడు. నెక్స్ట్ అడుగు వచ్చేసి మెయిన్గా ఇద్దరు ఉంటారు, ఎమ్మెల్యే దొరస్వామిరాజు, నానాజీ. సో ఈ ఇద్దరు మధ్యలో గొడవలు జరుగుతూ ఉంటే ఎవడో ఒకటి సైడ్ వెళ్ళిపోదాం, డబ్బులు సంపాదిద్దాం అని చెప్పి ఎమ్మెల్యే దొరస్వామిరాజు దగ్గరికి వెళ్ళి దొరస్వామిరాజు సాంగ్ ఒకటి వేసేసి ఇంకంతే ఫ్లాట్ అయిపోతాడు, గ్యాంగ్లో జాయిన్ అయిపోతాడు. ఇప్పుడు నాకు ఒకటి క్లారిటీగా ఎస్టాబ్లిష్ చేయండి. ఇది కేజీఎఫ్లో రాఖీ బాయ్ మధ్య సీరియస్ వెళ్తుందా, లేదు శ్రీను వైట్ల బ్రహ్మానందం టైప్ కామెడీయా? ఏదో ఒకటి చేస్తే బాగుంటుందేమో. కొంచెం ఇది అక్కడ ఇక్కడ అన్ని చోట్ల ఉంటాడు మన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. సో బేసిక్గా సాంగ్ వినిపించి ఇంప్రెస్ చేశాక మెల్లమెల్లగా గ్యాంగుల్లో ర్యాలీలో పార్టిసిపేట్ చేసి అలా క్లోజ్ అయిపోతూ ఉంటాడు. ఇప్పుడు ఆయనకు ఒక గెస్ట్ హౌస్ ఉంది ఎమ్మెల్యేకి, అక్కడే ఫైనాన్షియల్ మ్యాటర్స్ అన్నీ జరుగుతాయి. అందులో కూడా అడ్మిషన్ వచ్చేస్తుంది. ఓకే, అర్థమైంది. తోట బంగ్లా ఇస్ ద బ్యాక్ డోర్ ఆఫ్ ద బ్యాడ్ యాక్టివిటీస్. ఇప్పుడు మన హీరో ఎదుగుతాడా? ఎలా ఎదుగుతాడు? ఏం లేదు, ఎమ్మెల్యే దగ్గరకు రోజు వెళ్ళి ఎమ్మెల్యే గారు మీరు ఓన్లీ శాండ్ సప్లై చేస్తున్నారు, శాండ్తో పాటు మిగతా బిల్డింగ్ మెటీరియల్స్ అన్ని సప్లై చేద్దాం, నా దగ్గర ఒక మంచి బాడీ బిల్డర్ గ్యాంగ్ ఉంది, ఇంకా నేను మీ రైట్ హ్యాండ్ మ్యాన్ అయిపోతా అంటాడు. ఓకే, 1-2 సెకండ్స్ టైం తీసుకొని ఎస్ యు ఆర్ మై రైట్ హ్యాండ్ మ్యాన్ అంటాడు. ఇంకా అయిపోయింది, దట్స్ ఇట్. హౌ కన్వీనియంట్ సార్. కన్వీనియన్స్ ఆఫ్ గోదావరి అని పెట్టిన టైటిల్ బాగుంటుంది. సర్లే ఇంకా నెక్స్ట్ ఏంటి చెప్పండి.
హీరో అలా జీప్ నడుపుకుంటూ వెళ్తా ఉంటే అక్కడ ఒక కార్కి యాక్సిడెంట్ అయి ఉంటుంది. ఆ కార్ యాక్సిడెంట్ ఏంటి అని చూస్తాడు. సో వావ్! ఇట్స్ అ బ్యూటిఫుల్ నేహా శెట్టి అని చూస్తాడు. తను ఇంక హాస్పిటల్ తీసుకెళ్తే తెలిసేది ఏంటంటే తను నానాజీ కూతురు. ఇతనేమో ఆపోజిట్ గ్యాంగ్. ఇట్స్ ఎ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. తప్పు చేశా. ఇందాక కన్వీనియన్స్ అన్నా కదా! ఇంతకి హీరోకి ఆటో ఎలా దొరికింది? ఆటోనా? కోయిన్సిడెన్స్. మరి ఈ లారీల మ్యాటరు, ఎమ్మెల్యే ఇదంతా అది కూడా ఫైట్ తర్వాత కోయిన్సిడెన్స్. ప్లాన్ ఎయ్యాలి, బిల్డింగ్ మెటీరియల్స్ అంతా మనమే సప్లై చేయాలన్న ఐడియా ఎలా తట్టింది? అది కూడా తట్టేస్తది. కోయిన్సిడెన్సే అది కూడా. హీరోయిన్ కరెక్ట్‌గా యాక్సిడెంట్ అయ్యి ఎలా కనపడింది? హీరోయిన్ యాక్సిడెంట్ కూడా కోయిన్సిడెన్సే. గ్యాంగ్స్ ఆఫ్ కోయిన్సిడెన్స్ అని పెడదాం. ఏమంటారు? క్రియేటివిటీలో నువ్వు కొంచెం వీక్ అనుకుంటా. కోస్టల్ కోయిన్సిడెన్స్ సినిమా పేరు ఇది పెడదాం. బావుంటది. అబ్బా! సూపర్ సార్. మీ ఏ టైటిల్ అంటే ఆ టైటిల్ ఫిక్స్ అయిపోదాం. ఇప్పుడు ఇదే మ్యాటర్ ఎళ్లి రత్నమాలకి చెప్తాడు హీరో. అబ్బా! వాట్ ఏ బ్యూటీ నేహా శెట్టి చూసినా ఫ్లాట్ అయిపోయినా. ఇంతకి మ్యాటర్ ఏంటి? ఎలా పర్సూ చేస్తాడు? బేసిక్‌గా నానాజీదో ల్యాండ్ ఉంటది. అది హీరో కబ్జా చేస్తాడు. కబ్జా చేసినప్పుడు నానాజీ ఇంటికి పిలిపిస్తే వాట్ డూ యూ వాంట్ అంటే వీడు కూడా వాట్ డూ యూ వాంట్ అంటాడు. సో బేసిక్‌గా డీల్ ఏంటంటే ఎమ్మెల్యేని కిడ్నాప్ చేయాలి. రాన్సమ్ తీసుకోవాలి 5 crores. సో హీరో ప్లాన్‌కి ఓకే అంటాడు. ఎళ్తాడు, కిడ్నాప్ చేస్తాడు. ఇంకా ఫుల్ కామెడీ సీన్ ఉంటది. కట్టేసి కొడతారు ఎమ్మెల్యేని. మంచి కామెడీ పండుతది. సీరియస్ మ్యాటర్ వెళ్తున్న ప్రతిసారి ఈ కామెడీ యాంగిల్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. గాడ్ ఫాదర్ అయితుందా? కామెడీ పీస్ అయితుందా అని. సరే ఇంతకీ ఏంటి? ఎంత అమౌంట్ ప్లాన్ చేశారు? అసలు ఏంటి మ్యాటరు? కిడ్నాప్ అంతా చాలా స్మూత్‌గా ఎగ్జిక్యూట్ అయిపోతుందనమాట. 5 crores ఇచ్చేస్తారు. బయటకొచ్చేస్తారు. దీంతో ఇంక ఎమ్మెల్యే దొరస్వామి వచ్చేసి హీరోతో "అరేయ్! నన్ను కిడ్నాప్ చేశారు. నాకు డబ్బుల విషయం చాలా ఇబ్బందయింది. ఇప్పటి నుంచి డబ్బులన్నీ నీ దగ్గరే దాచుకోరా. మా వైఫ్ దగ్గర వద్దు" అంటాడు. మరీ టూ మచ్ అయ్యా. హీరో పక్కన అందరూ పప్పలు. హీరో ఇస్ ద స్మార్ట్. సరే హీరోయిన్ మ్యాటర్ ఎక్కడి దాకొచ్చింది? హీరోయిన్ మ్యాటరా? ఓకే. ఇప్పుడు బేసిక్‌గా హీరోయిన్‌కి కబ్జా మ్యాటర్ తెలుస్తది. కబ్జా మ్యాటర్ తెలిసినప్పుడు డర్టీ ఫెలో వాట్ డిడ్ యూ డూ టు మై డాడీ అని చెప్పి ఎళ్తది. అప్పుడు హీరో వచ్చేసి నో ఇట్స్ ఫర్ ద పబ్లిక్. జనాల కోసం ఆశయం అది ఇది అని చెప్పి వరదల్లో చచ్చిపోతున్నారు జనాలు. సో అందుకే ల్యాండ్ కబ్జా చేసి ఆ ల్యాండ్‌లో బిల్డింగ్ కడితే జనాలందరిని అక్కడ పెడతా అంటాడు. దెబ్బకి పాప ఫ్లాట్. ఇదే కాకుండా సడెన్‌గా అదే టైంలో పక్కన ముసలోడు ఉంటాడు. ఫస్ట్‌లో రూ. 100 ఇచ్చాడు కదా! వాడు ఫసక్ అనమాట. చచ్చిపోయినప్పుడు వాడిని ఇంక క్రిమేషన్‌కి తీసుకెళ్ళి ఓయ్ దిస్ ఈస్ దిట్ అది ఇది సావేటప్పుడు చాలా రెస్పెక్ట్ ఉండాలి అది ఇది అంటాడు. ఇంకంతే పాప ఫ్లాట్ యాజ్ ఫసక్ అంతే. ఇప్పుడు సుట్టోన్‌లో చూసి పోకల అని చెప్పి ఒక సాంగ్ ఏసుకుందాం. ఇంత ఇంటెలిజెంట్ రైటింగ్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ 1990s నుంచి ఇంకా మీరు మారరు. అది పక్కన పెడితే ఇంతకా 5 crores మ్యాటర్ ఏంటి? కాదు. దానికి కూడా ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్తాను ఇప్పుడు. బేసిక్‌గా హీరోకి ఎమ్మెల్యే అవ్వాలని ఉంది. సో నానాజీ దగ్గరికెళ్ళి నానాజీ నేను ఎమ్మెల్యే అయితా అంటే, అరే తూ క్యా రే హౌలే పైసా కిధర్ హే అంటే, సరే నేనెళ్ళి 5 crores రాన్సమ్ తీసుకొస్తా. ఇంకా డబ్బులు చాలా దగ్గర చేస్తా. నువ్వు నాకు సపోర్ట్ నేను ఎమ్మెల్యే అయిపోతా అంటాడు. సో దట్స్ ద డీల్. సో బేసిక్‌గా కిడ్నాప్ చేసిన 5 కోట్లు అండ్ ఇంకా మిగతా డబ్బులు అన్నిటితో నేను ఎమ్మెల్యే అయిపోతాను ఫిక్స్ అయిపోతాడు. ఈ సెట్స్ ద స్టేజ్. ఇంకేముంది రచ్చ రచ్చ అయితది. ఈ 5 crores స్వాహా. మరి శాండ్ క్వారీలు వచ్చినా అది కూడా స్వాహానా? ఇంకేం డబ్బులు? హీరో అంతా వాడేసుకుంటాడు. డబ్బులు, మందు, సారా ప్యాకెట్, పులార్ ప్యాకెట్ అన్నీ పంచేసి ఎమ్మెల్యే అయిపోతాడు. హీ బికమ్స్ ఎమ్మెల్యే. దాని తర్వాత ఫస్ట్ నానాజీ దగ్గరికి వెళ్ళిపోయి నానాజీ ఐ వాంట్ ఏ డాటర్ జీ అంటాడు. ఇంకేముంది విన్ విన్ సిచ్యువేషన్. ఎమ్మెల్యే కింద గెలిచాడు. నానాజీ కూడా కమ్ టేక్ మై డాటర్ అంటాడా? ఎంత కోఇన్సిడెంట్ అయినా కన్వీనియన్స్ కూడా ఉంది. ఈ రెండు ఉన్నాయి. కన్వీనియన్స్, కోఇన్సిడెంటల్. ఓ పని చేద్దాం. ఆర్ఆర్ఆర్‌లా ముద్దుగా సీసీసీ అని పెడదాం. కన్వీనియంట్ కోస్టల్ కోఇన్సిడెన్స్ ఎలా ఉంది? అదిరిపోయింది. నాకు తెలుసు మీరు ఒప్పుకుంటారు. ఇప్పుడు బేసిక్‌గా నానాజీ మీరు అనుకున్నట్టు ఒప్పుకోడు. ఎందుకు ఒప్పుకోడు అంటే జాతి అది ఏదో ఒకటి చూపిద్దాం. ఒప్పుకోడు. సో ఇంక సరే నువ్వు దా పాప మనం లేచిపోదాం అంటే పాప ఒకటే కండిషన్. ఆ ల్యాండ్ కబ్జా గుర్తుంది కదా! అది జనాల కోసమే కదా! అంటే హీరో యాహ్! ఇట్స్ ఫర్ ద పబ్లిక్ అంటాడు. సరే లెట్స్ గో అని చెప్పి లెట్స్ ఎలోప్ అని చెప్పి ఎలోప్ అయిపోతారు. బేసిక్‌గా నానాజీ కూతురు ఇది, ల్యాండు ఇది మరి నానాజీ ఏం చేయడా? నానాజీ వెరీ అప్సెట్. ఇప్పుడు ఏముంది కూతురిని కబ్జా, ల్యాండ్ కబ్జా చేస్తే ఎంత బాధపడతాడు. వచ్చి ఒకడు పీకి రేయ్ వాట్ ఈస్ దిస్ మ్యాన్ అని చెప్పి ఒకడు పీకుతాడు. అప్పుడు హీరో రివర్స్‌లో ఒకడు పీకుతాడు. నానాజీ డై. ఇట్స్ వెరీ సాడ్. అంటే అది మరీ కామెడీగా లేదు సార్. అంటే హీరో సింగిల్ స్లాప్స్ లేయర్ అని. యెస్ పాపం ఇట్స్ ఎ ట్రాజెడీ. పాప బాగా హర్ట్ అవుతుంది. డాడీ వై యూ డై అని ఒకటే క్రయింగు. దాని తర్వాత పోలీస్ స్టేషన్‌కి వెళ్తది. మా హస్బెండ్ అరెస్ట్ చేయడం మా డాడీని చంపేసిండు అంటే హీరో గాడు కూడా లొంగిపోతాడు. ప్లాన్ ఏంటి మరి హీరోని స్టేషన్ డెత్ చేసేద్దామని ఫిక్స్ అయిపోయారా? యెస్ దట్స్ ద ప్లాన్. ఇప్పుడు హీరో 3 పోట్లు పొడిపించుకొని తర్వాత టైగర్ మాదిరి అందరిని రప్ప రప్ప నరుకుతాడు. 3 పోట్లు దేవుడి కోసమా? ఎన్న లాజిక్ తెలియవా? అంటే హీరో చాలా రిలీజియస్ పర్సన్ సార్. సో 3 పోట్లు గంగమ్మ తల్లికి ఇచ్చేసి తర్వాత అందరిని నరికేసి ఆ ఫైట్‌లో లుంగీ ఎగిరిపోతే పోలీస్ యూనిఫార్మ్ వేసుకొని బయటకు వస్తాడు టైగర్ అని. మరీ లుంగీ లేచిపోయేలాగా ఫైటా? ఇక్కడ పోలీస్ యూనిఫార్మ్ ఏసాడా కరెక్ట్ సైజ్ ఓకే. ఎందుకంటారు? అంటే ఫైట్ అంతా బార్బరిక్ ఉంటది. లుంగీ ఊసిపోతది. సో పోలీస్ డ్రెస్ ఏసుకొని ఇంకా నెక్స్ట్ డైరెక్ట్‌గా ఇంటికెళ్ళిపోతే అక్కడ దొరసామి ఉంటాడు. రేయ్ దొరసామి నీ వల్లే ఇదంతా అని చెప్పి దొరసామి మెడకి బెల్ట్ ఏసి వాడిని లాగి సంపుతుంటే హీరోయిన్ గన్ తీసుకొని హీరోయిన్ కాల్ చేస్తారు. సార్ అసలు మీరు ఏం చెప్తారో మీకన్నా కొంచెం సెన్స్ ఉందా? సింగిల్ డేలో నానాజీ స్లాప్, నానాజీ డై, నానాజీ అంత్యక్రియలు, దాని తర్వాత హీరో అరెస్ట్ ఫైట్ ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చాక మళ్ళీ హీరోతో కాల్పించుకుంటాడా? ఇన్ని ఈవెంట్స్ ఏంటి సార్?
ఉండాలి. ఆ మాత్రం బిల్డప్ ఉండాలి. ఇట్స్ ఎ బిల్డప్ టు ద ఇంటర్వెల్. సో, బేసిక్‌గా హీరోని కాల్ చేశాక హీరో హాస్పిటల్‌లో. హీరోయిన్ ఏమో హాస్పిటల్ పెట్టి ఏడుస్తుంటే రత్నమాల వచ్చి పక్కన కూర్చొని, "ఇయన్నిటికి కారణం ఎవరో తెలుసా? మీ డ్యాడీ" అంటది. ఎలా ఉంది? హీరో చెడ్డోడవ్వడానికి కూడా కారణం విలన్ నానాజీ అంటారు. కొత్త స్టోరీ అంటారు. సో, బేసిక్‌గా ఫ్లాష్ బ్యాక్‌లో హీరో వాళ్ళ డ్యాడీ ఈజ్ ఎ గుడ్ బాయ్. ఆ గుడ్ బాయ్ వచ్చేసి ఎలక్షన్స్ టైమ్‌లో ఏదో పెంట చేస్తే విలన్స్ ఆడిని పెంట చేస్తారు. ఊరందరూ కలిసి వాళ్ళ డ్యాడీని కాల్చి చంపేస్తారు. ఫ్లాష్ బ్యాక్ పార్ట్ ఓకే. అది పక్కన పెడితే ఇంతకి హీరో, హీరోయిన్ ఎలా కలిసిపోతారు? సాంగ్ ప్లాన్ చేసావా? ఎమోషనల్ స్టోరీయా? హాస్పిటల్‌లో డెత్ బెడ్ అని చెప్పి హీరోయిన్ మెంట్ అయిద్దా? హౌ? లేదు సింపుల్‌గా హీరోయిన్ ప్రెగ్నెంట్ అని చెప్తది. ఇప్పటి నుంచి నో గోల అని చెప్తే హీరో కూడా గుడ్ బై లాగా యెస్ అంటాడు. అయిపోయింది. ఇట్స్ సాల్వ్డ్. ఓకే. ఇంక అయిపోయింది కదా! మరి సుఖాంతం. హీరోయిన్ హ్యాపీ, హీరో హ్యాపీ, పీస్ స్టోరీ ఓవర్. ఏంటి జస్ట్ ఇప్పుడే మొదలైంది. ఇప్పుడు ఆ దొరస్వామి నాయుడు కొడుకు ఫారెన్ నుంచి వచ్చి ఐ విల్ టేక్ మై రివెంజ్ మహిష్మతి అని చెప్పి హీరోయిన్ కూడా అదే బెట్‌తో అలా చోక్ చేసి నడి రోడ్డు మీద పడేస్తాడు. ఈ విలన్ బాగా విలనిస్ట్‌లా ఉన్నాడయ్యా! ఏసేస్తాడా మరి హీరో? ప్రామిస్ చేశాడు. నో వయలెన్స్. ఇప్పుడు బేసిక్‌గా హీరో కొడుకు పుడతాడు. ఇంకా డబ్బులు విసిరేసి ఫుల్ సెలబ్రేషన్స్. విలన్స్ ఏమో ఫుల్ హర్టింగ్. ఈడేంటీడు ఏం చేయట్లేదని. పిల్లాడికి ప్యాంపర్స్ చేయడం కూడా చూపియకపోయారా? ఇయంతా కాదు. మనకి యాక్షన్, ఫ్యాక్షన్. వాట్ ఈస్ హ్యాపెనింగ్? హీరో ఎందుకు సైలెంట్ ఉన్నాడు? ఐ వాంట్ యాక్షన్. సరే ఇప్పటి నుంచి ఇదంతా పాలిటిక్స్ అవుతుంది. ఇప్పుడు వీడెలా నించున్నాడో అలానే లంక నుంచి ఇంకొకరిని తీసుకొచ్చి దొరస్వామి నాయుడు నించోబెడతాడు ఎలక్షన్స్‌కి. ఇంకా ఫుల్ క్యాంపెయినింగు, హీరో మీద ఐటీ రైట్స్ చేపిస్తారు. హీరో ఏమో ఫుల్ ట్రబుల్స్‌లో ఉంటాడు. కానీ అదే టైంలో మళ్ళీ ప్రెగ్నెంట్ అవుద్ది వాళ్ళ వైఫ్. ఇదంతా జరుగుతుంటే హీరో ఏం చేస్తుంటాడు? జస్ట్ రిలాక్స్ అని చెప్పి పీస్ మోడ్‌లో ఉంటాడా? గెలుస్తాడా ఇంతకీ? లేదు. హీరో ఓడిపోతాడు. ఓడిపోయాడు కదా అని చెప్పి ఇంకా కేసులు ఎక్కువైపోతాయి. ఈ కేసు, ఆ కేసు అంటారు. అలానే హీరోని అరెస్ట్ చేసి ఎన్‌కౌంటర్ కూడా ప్లాన్ చేస్తారు. ఇప్పుడు ఎట్లా సేవ్ అవుతాడు మన రాకీ డబల్ జూనియర్ బాయ్? ఏముంది మన దొరసాని నాయుడుకు ఒక వీక్‌నెస్ ఉంది ఆ అమ్మాయిలని. సో, దాన్ని అడ్వాంటేజ్ కింద తీసుకొని రత్నమాల అండ్ గ్యాంగ్ ఎమ్మెల్యేని కిడ్నాప్ చేసి హీరోని విడిపిస్తారు. ఇ ఇ ఇది నేను చెప్తా. చావు అంచుల దాకా వెళ్ళాడు కాబట్టి ప్రెగ్నెంట్ వైఫ్ ఇంకా జస్ట్ బార్న్ బేబీ ఉంది కదా! వాళ్ళ దగ్గరికెళ్తాడు. లేదు చాలా గ్యాప్ వచ్చిందని చెప్పి ఒక ఐటెమ్ సాంగ్ యేసుకుందాం. మొత్తం మోగిపోద్దని చెప్పి ఇంకా డిచిక్ 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 అని హీరోస్ డాన్స్ చేస్తారు. ఏందయ్యా ఇది? ఈ గ్యాప్‌లో ఫ్యామిలీకి ఏమన్నా అయితే? అయితది. ఈసారి విలన్స్ రాళ్ళతో ఇంటి మీద అటాక్ చేస్తారు. వీళ్ళు దెబ్బలు తగులుతాయి ఎళ్లి దాక్కుంటారు. ఇందాకే మొత్తం మోగిపోద్దన్నావు. మోగింది. ఓకే. ఇప్పుడు దాని తర్వాత ఎమోషన్. ఇప్పుడేంటి మరి హీరో ఇప్పుడని ఎళ్లి నరుకుతాడా? లేదు. ఇంక లెట్స్ మీట్ పీస్‌ఫుల్లీ. ఈ గొడవలన్నీ నాకొద్దు. నా పెళ్ళాం, నా పిల్లలు నాకు గావాలి అని చెప్పి ఒక పీస్‌ఫుల్ మీట్ అరేంజ్ చేయమని చెప్తాడు. హీరో వాళ్ళ ఫ్రెండ్స్ మిడిల్ మ్యాన్ లాగా ఎళ్లి ఆ యాదు, సిట్టింగ్ ఎమ్మెల్యే అందరిని తీసుకొచ్చేసి ఎక్స్ ఎమ్మెల్యే కూర్చుంటారనమాట మీటింగ్‌కి. ఓకే. సిట్ డౌన్ అంటారు. డిమాండ్స్ ఏంటి? శాండ్ క్వారీస్ అడుగుతారు. ఇచ్చేస్తాడు. డబ్బులు అడుగుతారు. ఇచ్చేస్తాడు. దొబ్బేసిన డబ్బులు అడుగుతారు. ఇచ్చేస్తాడు. నీ టైగర్ బిరుదు కూడా కావాలి అంటే టేక్ ఇట్. దట్ ఆల్సో యూ టేక్ ఇట్ అంటాడు. సుఖాంతం ఓవర్ సినిమా. గ్యాంగ్స్ ఓవరా? లేదు ఇక్కడే ట్విస్ట్. సిట్టింగ్ ఎమ్మెల్యేని అందరి ముందు కసక్కని పొడిచి చంపేసి రే టైగర్ టైగర్ అని చెప్పి టైగర్ బిస్కెట్లు తినిపిస్తాడు అందరికి. పోనీ ఇప్పుడన్నా ముగిద్దామా? టైగర్ ఇస్ ద టైగర్ అని చెప్పి. లేదు ఇప్పుడే మొదలైంది. హీరో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ హర్ట్ అనమాట. రే నిన్ను నమ్మి వాడిని నమ్మించి తీసుకొచ్చాము. మేము ఇప్పుడు పప్పలమయ్యా ఊరెళ్తాం అందరూ మా మీద ఊస్తారు. వాట్ ఈస్ దిస్ అని. ఇదే టైంలో ఆపోజిట్ గ్యాంగ్ వాళ్ళు ఇంకా కత్తి కట్టేద్దామని ఫిక్స్ అవుతారు హీరో మీదకి. హీరోకి ఆ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అయిపోయింది కదా ఫ్రెండ్షిప్ ఇంకేముంది మటాష్. లేదు ఇట్స్ మిస్‌కమ్యూనికేషన్. వేరే వాళ్ళు పెడుతుంటే హీరో వాళ్ళ ఫ్రెండ్స్ ఎళ్లి వద్దురా కత్తి కట్టొద్దురా అంటే హీరో ఏమనుకుంటాడు వాళ్ళే కత్తి కడుతున్నారు అనుకోని ఇంటికి పిలిచి అన్నంలో విషం పెట్టి తినిపిస్తాడు. కలిసిపోయారా కత్తి కట్టారా మీరు స్క్రీన్ ప్లే నరేషన్ వద్దు డైరెక్ట్ పాయింట్‌కి వచ్చాడు నా దగ్గర. ఏం లేదబ్బా జస్ట్ మిస్‌కమ్యూనికేషన్ అంతే. హీరో వాళ్ళు అపార్థం చేసుకుంటాడు ఇంటికి వచ్చి విషం పెడతాడు. తర్వాత మళ్ళీ మిస్‌కమ్యూనికేషన్‌లో కమ్యూనికేషన్ అయ్యి అర్థమైపోద్ది. అరే మా ఫ్రెండ్సు అది ఆప్యాయత అని. వెయిట్ అందులో విషయం ఉంది లెట్స్ గో టు హాస్పిటల్ అని చెప్పి హాస్పిటల్ తీసుకెళ్తాడు. రత్నమాల ఫుల్ హర్టెడ్ అరే ఇప్పుడు నన్ను కూడా వాడుకున్నావరా నువ్వు డర్టీ ఫెలో మడ్డి ఫెలో అని. ఇప్పటికైనా ముచ్చటగా మూడోసారి ముగిచ్చేద్దామా? లేదు ఇప్పుడే మ్యాటర్ మొదలైంది. హీరో వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కొడుకులు మా డ్యాడీకి విషం పెడతావరా డర్టీ ఫెలో అని చెప్పి ఆడి కారు వెళ్తుంటే ఇలా టీ బోన్ యాక్సిడెంట్ చేస్తారు. యాక్సిడెంట్ చేసి ఏముంది హీరో వాళ్ళ వైఫు కొడుకు మడ్డాష్ అనమాట. హీరో ఫ్రస్ట్రేషన్‌లో ఫైట్‌లో హీరో వాళ్ళ ఫ్రెండ్ కొడుకుని కూడా ఒకడినిద్దరిని లేపి దొబ్బుతాడు. అబ్బా! లాగుతూ పోయేటట్టు ఉన్నామండి. ఆ ఇంటర్వెల్‌లోనే బ్యాంగ్‌లన్నీ పెట్టేస్తే ఇక్కడ క్యా బ్యాంగ్ హోతా గజిబిజిగా ఉంది. కంటిన్యూ చెయ్యి. లేదండి సింపుల్‌గా మీకు ఫినిష్ చేస్తాను కదా! హీరో ఫ్రెండ్ వాళ్ళ పిల్లల్ని చంపిన కేసులో జైల్‌లో ఉంటాడు. సరే ఇంకా వైఫ్‌కి ఇచ్చిన మాట ఇంకా పిల్లలు చచ్చిపోయారు, పెళ్ళాం చచ్చిపోయింది. ఇంకా పీస్‌ఫుల్ దారిలో ఉందాం అని ఇంకా ఇతను కూడా జైల్‌లో ఉండిపోతాడనమాట. సరే ఈ స్టోరీ ఎంత మాత్రం నా కూతురికి చెప్పాలి అని పిలిపించి ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. హమ్మయ్య! ఇప్పటికైనా ద ఎండ్ అన్న కార్డేసేద్దాం. లేదు ఇంకొంచెం లాగుతా. గ్యాంగ్స్ అంటే ఆ మాత్రం ట్విస్ట్‌లు, ఎమోషన్స్, బ్యాక్ స్టాబింగ్స్ ఉంటాయి. ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే హీరో వాళ్ళ ఫ్రెండ్ కొడుకుని అటాక్ చేసింది హీరో అయినా హాస్పిటల్ బెడ్ మీద చంపింది విలన్. ఇదంతా విలన్ ప్లాన్ అనమాట. విలన్ ఆక్సిజన్ మాస్క్ తీపిచ్చి చంపించేస్తాడు. ఇదేం లాజిక్ రా అయ్యా! ఎన్ని సినిమాల్లో చూడలేదు చెప్పు. అంటే చంపింది విలన్ అని వాళ్ళ ఫ్రెండ్స్‌కి తెలిసి, వాళ్ళ ఫ్రెండ్స్ ఎళ్లి విలన్‌ని చంపితే వాళ్ళ లైఫ్ నాశనం అయిపోద్ది. వాళ్ళు జైలుకెళ్తారు. వాళ్ళు గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ అయితారని చెప్పి మన హీరో అతని మీద యేసుకొని జైలుకొస్తాడు.
అంటే చాలా కన్వీనియంట్‌గా జైలుకి వెళ్తారా సార్ ఈ సినిమాలో? సిట్టింగ్ ఎమ్మెల్యేని చంపి రిలాక్స్ అయితాడు హీరో. ఆ! ఎవరో ఫ్రెండ్ కొడుకు చచ్చిపోయిండని చెప్పి గొడవలో అది కూడా సెల్ఫ్ డిఫెన్స్ టైప్‌లో కానీ జైలుకెళ్ళిపోతాడు. ఏంటి సార్ కన్సిస్టెంట్‌గా ఏది ఉంటదా? ఇన్‌కన్సిస్టెంట్ సీసీసీ గోదావరి అని పెడదామా అయిపోద్ది. అది కాదు మెయిన్ పాయింట్. వాడేం ఎస్కేప్ అవ్వడు. హీరో ఆల్రెడీ ఫ్లాష్ బ్యాక్‌లోనే పసుపేసి మరి నరుకుతాడు విలన్ని. ఇంక ఆపేయి. ఈడు ఫ్లాష్ బ్యాక్ చెప్తా ఉంటే వీళ్ళ ఫ్రెండ్స్ కిటికీ నుంచి చూసి వావ్ వాట్ ఏ ఫ్రెండ్ అంటారు. గంతే కదా! ఎన్ని సినిమాల్లో చూడలేదయ్యా. ఎగ్జాక్ట్‌లీ మీకా తెలుసు. ఇక్కడ ఒక ఆర్క్ ప్లాన్ చేశా. బేసిక్‌గా హీరో విషం పెట్టిన విషయం ఆ పిల్లలకి ఎలా తెలుసు? కిటికీ నుంచి ఇన్నారు. అలానే నేను కాదురా పిల్లల్ని చంపింది అని వాళ్ళ పేరెంట్స్ ఎలా అయినారు? అదే కిటికీ నుంచి. ఈ విషయం తెలిసాక ఇంక 'ముస్తఫా ముస్తఫా' సాంగు ఇట్స్ ఎ ఫ్రెండ్‌షిప్ ఎమోషన్. అసలు అలా ఎలారా? అదే థాట్‌లో ఉండండి. మనం స్టార్ట్ చేద్దాం స్టోరీ. ఎలా ఉంది మన కన్వీనియంట్ కోస్టల్ కోయిన్సిడెన్స్. ఇట్స్ ఓకే. ఏం చేస్తాం? సో, ఇది గైస్ మన కన్వీనియంట్ కోస్టల్ కోయిన్సిడెన్స్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చకపోయినా కింద రాయండి. చూసిన బాగా పిచ్చి మిట్స్ కథలు వచ్చారు. ఇయర్ ఎండ్ అయిపోయేలోపు ఇంకో 2 పిచ్చి మీట్లు గ్యారంటీ వదులుతా. రాస్తనా. రామకోటి టైప్‌లో రాస్తా ఉన్నాను. మీరు సబ్స్క్రైబ్ చేస్తా ఉండండి. చూసిన బాగా పిచ్చి మిట్స్ కథలు వచ్చారు. అది ఆల్రెడీ చెప్పినట్టున్నా. బట్ ఓకే. సీ యూ.